సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఆదేశాల అనుసారం రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. కాలేజ్ ఆవరణంలో జిరాక్స్ సెంటర్లు గానీ, బెల్ట్ షాపులు గానీ, వైన్ షాపులు గానీ తెరిచి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సదాశివపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. రేపటి నుంచి అంటే 5 తారీఖు ఈ 3వ నెల నుంచి 25 తారీఖు 3వ నెల వరకు నిర్వహించబడుతుంది. దీంట్లో భాగంగా సదాశివపేట పోలీస్ స్టేషన్ సంబంధించి భవిత కాలేజీ, ఉజ్వల కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎగ్జామినేషన్ సెంటర్లు వీటిని అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఎగ్జామ్ టైమింగ్స్ ఉన్నాయి. దీంట్లో పోలీస్ పరంగా ప్రతి సెంటర్కి ఒక కానిస్టేబుల్ని నియమించి ఈ అన్ని సెంటర్లను కూడా ఒక ఆఫీసర్ ఎవ్రీ 2 hours కోసం చెక్ చేసేటట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంబంధం జరగకుండా ఎలాంటి వేరే ఇంకా అదర్ ఇష్యూస్కి తగలకుండా నిర్ణయించబడుతుంది. పోలీస్ భద్రత పరంగా కట్టుదిట్టంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 144 సెక్షన్స్ పాత సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు 163 సిఆర్పి బిఎన్ఎస్ఎస్ ప్రకారం మన ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టూ 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా నలుగురు నుంచి వ్యక్తులు ఎవరు కూడా భూమి కూడా ఉండొద్దు. కాబట్టి ఈ మెయిన్ ఈ సెంటర్ల దగ్గర ఒక 3 కంటే ఎక్కువ భూమి కూడా ఉండదు. మరి ఇలాంటి డెడ్లీ వెపన్స్, ఆర్మ్స్ వెపన్స్, ఈ లాఠీలు అవి కట్టెలు అవి వేసుకుని ఎవరు పర్యటించరారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లు చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్ దాంట్లో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటి, అలాగే ఏమైనా అక్కడ వైన్ షాపులు, బెల్ట్ షాపులు కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎగ్జామ్స్ ప్రశాంతంగా అందరూ సహకరించాలి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటన తోడ్పడిన కానీ కఠిన చర్యలు తప్పవు. ఈ మొత్తం 25 వరకు పోలీస్ స్టేషన్ పేపర్ మొదలుకున్న నుంచి చివరి వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించబడతాయి. దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను.